31st డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మేకపోతులు కొనుడే ఎంజాయ్ చేసుడే, నీ ఎవ తగ్గేదేలా. అన్నా నీ మన దగ్గరకు వచ్చిన ప్రతి వాడికి మనం 31st దావత్తంటే చూపిద్దాం. మా కోసం వచ్చిన దేవుడు రావు నువ్వు. ఇచ్చేలా మన ప్రాణం ఇచ్చేలా మామ ఇచ్చేలా. 13, 14, 15, 16, 17, 18, 19. 31st డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మేకపోతులు కొనుడే ఎంజాయ్ చేసుడే, నీ ఎవ తగ్గేదేలా. నమస్తే నమస్తే. ఏంటి తమ్ముడు ఇలా వచ్చావు? ఏం లేదన్నా, మేకపోతు కావాలి. ఆహా, మేకపోతా ఉన్నాయి తమ్ముడు. ఎంతలో కావాలి? మంచిదే కావాలన్న 31st కి మంచి చూపించు. దా తమ్ముడు చూపిస్తారా? నల్లపోతు చూడు ఎట్టుందో. అదిగో తమ్ముడు ఆ నల్లపోతే. వస్తుందన్నా? మంచిగానే వస్తుంది తమ్ముడు. సరే అన్న, మరి ఎంతకి ఇస్తావు? ఎంత తమ్ముడు? ఒక 20,000 ఇచ్చి తీసుకెళ్ళ రాదు? 20,000 అన్న? అవును తమ్ముడు, 20,000. 20,000 ఒక 100 116 ఇస్తా. 31st కి మీ మేకపోతును వస్తున్నాం ఫిక్స్. ఇదిగో అన్న, ఇప్పుడే మొత్తం డబ్బులు ఇస్తున్నా, రేపు పొద్దున్నే వస్తా అన్న. సరే తమ్ముడు రాపో. అన్న మేకల మంద అటు పోయింది, మొత్తం దోలకు రావాలి. ఏంటక్క వీడెక్కడా? ఏమోరా, నాకేం తెలుసు, నేను కూడా వాడి గురించే చూస్తున్నా కదా. ఏం చూసుడో ఏమో అక్క, ఊర్లో వాళ్ళందరూ 31st కి ప్లాన్ చేస్తున్నారు, కానీ మనం ఎవడొచ్చి పిలుస్తాడా అని చూస్తున్నాం. ఒరే ఎందుకురా టెన్షన్, రగ్గాడని మనం మంచి ప్లాన్ చేద్దాం. అదిగోరా రానే వస్తున్నాడు. రే ఎంతసేపు రా? ఒరే నేను నేర్చు కావచ్చు కానీ దావత్ మాత్రం నేర్చు కాదు. ఈ 31st దావత్ లైఫ్ టైం గుర్తుంటుంది. ఏమంటున్నావు మామ? 31st దావత్ వస్తే ఎవడు పిలుస్తాడా అని ఎదురు చూసే రోజులు పోయాయి. మిగిలిన ముఖాన్ని నేను వదిలేసిన థమ్సప్ తాగే రోజులు పోయాయి. మామా ఈ 31st వాళ్ళు గ్రాండ్ గా చేశారు, కొన్ని కోసారు, తెల్లారును తాగుతూ తింటూ ఉన్నారని వాళ్ళ గురించి వీళ్ళ గురించి గొప్పని చెప్పుకునే రోజులు పోయాయి. ఏమంటున్నావురా? రేపు మనం చేసుకునేదా చూసాక వచ్చే 10 ఏళ్ల దాకా 31st దావత్ అంటే రగ్గాడి బ్యాచ్ ఇదిరా అని అనుకునేలా ఉంటుంది. ఏం ప్లాన్ చేసావురా? 20,000 పెట్టి మేకపోతులు కొన్నా, 100 లీటర్ కూల్ డ్రింక్ ఆర్డర్ ఇచ్చిన, 100 రోజులు చేపిస్తున్నా. ఈ 31st నైట్ కి అన్నా అని మన దగ్గరకు వచ్చిన ప్రతి వాడికి మనం 31st దావత్ అంటే చూపిద్దాం. ఒరే కార్తీక్, ఒరే కార్తీక్, ఒరే కార్తీక్, ఒరే కార్తీక్, కార్తీక్ 31st దావత్ కోసం ఎదురు చూస్తున్నా. మా కోసం వచ్చిన దేవుడు రావు నువ్వు. 31st దావత్ ఇస్తున్నా నీకోసం. ఏం చేయాలి చెప్పు మామ? ఇచ్చేలా మన ప్రాణం ఇచ్చేలా మామ ఇచ్చేలా. ఒరే నువ్వు చేస్తే 31st దావత్ ఎవరికి అనరా? నువ్వేం చేయకు, దావత్ రేపు ఎంజాయ్ చేయి. చాలా మామ, ఒక్క మాట చాలు. రేపు ఊరు మొత్తానికి మన దావత్ గురించి దర్వేసి చెప్తా. వచ్చేసారా? వెళ్ళి మేకపోతుని తీసుకొద్దాం పదండి. అన్న నమస్తే. తమ్ముడు ఏం కావాలి? ఏంటో 20,000 ఇచ్చాగా అన్న మేకపోతు కోసం, అందుకే వచ్చేయాల. ఓ తమ్ముడు నువ్వా? నిన్న మేకపోతు కోసం 20,000 ఇచ్చావుగా? ఏదన్నా నా మేకపోతు? సారీ తమ్ముడు, ఇందాకే ఆ కీర్తి వాళ్ళు వచ్చి 31st కావాలని పట్టుకెళ్లారు. అన్న ఏం మాట్లాడుతున్నావు అన్న? నిన్న మేము 20,000 ఇచ్చినాక మేకపోతు కోసం. అది నేనేం చెయ్యాలి తమ్ముడు? అది వచ్చి అదే కావాలనేసి నేను లేని టైం చూసి మా నాన్నకి డబ్బులు వచ్చి తీసుకెళ్ళిందట. అన్న సర్ది ఇంకో మేకపోతుంటే చూపించన్నా. అన్న ప్లీజ్ అన్న, మేకపోతు లేకపోతే ఉన్న పరువు పోతుంది, ప్లీజ్ అన్న. సారీ తమ్ముడు, నా దగ్గర అది ఒక్కటే ఉంది. పోనీ ఊరిలో ఎవరైనా దగ్గర ఉందేమో మాట్లాడన్నా, ప్లీజ్ అన్న, నీ దండం పెడతా. ఈ ఊళ్ళో మేకలు కాసేది నేను ఒక్కనే తమ్ముడు. నువ్వు ఇచ్చిన డబ్బులు రేపు వచ్చి తీసుకో తమ్ముడు.
పూ ఎదవా, నిన్ను నమ్ముకొని 31st దావత్ కోసం చేసుకుంటానని ఊరంతా గొప్పగా చెప్పాను చూడు. నాకు సిగ్గుండాలి. చీ పద. పారా పోదాం. చీ నిన్ను కాదురా, పాటక పోదాం, కీర్తక్క దగ్గరికి పోదాం పద. ఆహాహా, ఈ రోజు మేకపోతూ లేదు, 31st దావత్ లేదు.